హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా పచ్చడి అండి. మొన్న అయితే పొండిమిరపకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి పెట్టాం కదండి. టమాటా పచ్చడి చెప్పమ్మా. టమాటా పచ్చడిలో ఒక అవి చింతకాయలు 2 కిలోలు టమాటాలు, 2 కిలోలు చింతకాయలు, 2 కిలోలు పొండిమిరకాయలు, దాంట్లో సరిపడేంత చింతపండు, ఉప్పు అన్నీ వేసి 3 కలిపి పెట్టి కలపడ పచ్చడి కొంచెం బాగుంటుంది. మెంతులు, మరి దాంట్లో చింతపండు, తొందరగా ఎంతసేపు వేస్తాడు పిండి. ఉల్లిపాయలు కూడా 1/2 కిలో పడ్డాయి. 3 కిలోలు 6 కిలోలలో 1/2 కిలో ఉల్లిపాయలు కూడా 1/2 కిలో పడ్డాయి. ఎల్లుల్లిపాయలు 1/2 కిలో ఉల్లిపాయలు, ఒక 100 గ్రాములేమో మెంతులు, జీలకర్ర అంటే రేపు తాలింపు వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ రుబ్రాయి ఉంటే ఇంకా బాగుండేదండి. ఇప్పుడైతే మిక్సీలు గ్రైండర్లు వేస్తున్నారు కదండి. ఇప్పుడు ఇది రోటీ పచ్చడి ఇంకా టేస్ట్గా ఉండేదండి. ఇక్కడ మేమేదో రోటి పచ్చడి ఇట్లా చేస్తున్నాము. రోటి పచ్చడి బాగుంది కదమ్మా. ఏమ్మా, రోటి పచ్చడి బాగుంది కదా. కమ్మదనంగా ఉంటుంది, తినడానికైనా పచ్చానికైనా దేనికైనా బాగుంటుంది. మేము ఎప్పుడు కూడా పల్లెటూరు ఎప్పుడు పెట్టుకుంటాం. మీదే ఊరు? మా అత్తగారిది అయితే దొనకొండ దగ్గర సందారం, కోలిపల్లి సందారం, మార్కాపురం దగ్గర. మా ఇక్కడ మమ్మల్ది కూడా బొడ్డు పల్లెటూరు. బొడ్డు పల్లెటూరు. కడుపులో నొప్పుడితే ఒక మాత్ర కూడా ఉండదు. ఏ ఊరు? సత్తనపల్లి దగ్గర గాజురపాలెం, కోసూరు, సత్తనపల్లి. అటు రోడ్లు వేయండి ఫ్రెండ్స్, ఎవరన్నా రైతుతో. రోడ్లు ఎందుకు ఉండదు? రోడ్డు కాదు, రోడ్డు రోడ్డు రోడ్డా? హాస్పిటల్లో అది మనకేం తెలుసు. రోడ్లే మేము నడిచిపోయి సత్తనపల్లి నుంచి నడిచిపోయేవాళ్ళం, రెడ్డిగూడెం నుంచి నడిచిపోయేవాళ్ళం. సత్తినపల్లి. సత్తనపల్లి అంటే ఇంకెక్కడ ఉందా అనుకుంటారు. సత్తినపల్లి. వాటి వల్ల మా అమ్మ వాళ్ళకి ఇల్లు కూడా ఉందా. టమాటాలు పండుమిరకాయ పచ్చళ్ళు ఏంది? నేను ఇప్పుడు పండు మిరకాయలు టమాటా రుబ్బుతారు. పండుమిరకాయ పచ్చడి కొంచెం తాలింపు వేసినప్పుడు అమ్మా, అదే కొంచెం తాలింపు వేసినప్పుడు మాకు టేస్ట్ చూపించి ఇప్పుడే పెడతానమ్మా. కట్ట చేస్తాను, తాలింపు వేసుకోండి. మీరేమన్నా కట్ట జీలకర్ర పొడి వేసుకొని నాకు పెట్టే విషయంలో నాకేం లేదమ్మా. కడుపులో కాలం అసలు రుబ్రా అయితే ఇంకా బాగుంది. కారం వేయవా? మిక్సీలో వేసి ఇవన్నీ వేసి దాంట్లో కారం, ఇది కారం, అది మిక్సీలో సరే కొంచెం వీడియో కన్నా వేయి. ఇంకా వేసేసి ఒక లైఫ్ ఎక్కువ వస్తుంది. మాట్లాడు. అన్నం తిన్నావా? ఏం కూర? గట్టిగా మాట్లాడు, మనట్లాడు. టమాటాను చిక్కుడుగా. మీ మనవరాలు ఎక్కడికి వెళ్ళింది? రాలేదు ఇవాళ. మా మనవరాలు ఇంట్లోకి వెళ్ళింది. అక్క చెల్లుతుంది. రుబ్రాయి అన్నా లేకపోతే గ్రైండర్ అన్నా ఇవేయి. ఇప్పుడు ఏం వేస్తున్నారు? చింతకాయ పచ్చడి తిరగదుక్కి టమాటాలు వేస్తున్నానని చెప్పి నువ్వు మొన్నట్లాగా ఎందుకు మీ అబ్బాయికి ఏమైంది? మీ పిల్లడికి, చుట్టాల అబ్బాయికి షుగర్ ఎన్ని సంవత్సరాలే? 6 సంవత్సరాలు. చూడండి ఫ్రెండ్స్, వయసుతో సంబంధం లేదు షుగర్కి, జబ్బుకి, ఏ జబ్బుకైనా కానీ.
అడిగింది ఏమైందని. గవర్నమెంట్ హాస్పిటల్లో తగ్గింది. గవర్నమెంట్ హాస్పిటల్ రమ్మన్నావు కిందికి. బాక్స్ తెచ్చుకోపోతా. చూడండి, ఇది టమాటా చింతకాయ పచ్చడి అండి. మొన్న దానికి పచ్చడి ఆల్ మిక్సింగ్ అంట. ఇప్పుడు పొండి మిరపకాయ నేను వేస్తున్నారు. ఆల్రెడీ తెచ్చా కూడా బాక్స్. పొండి మిరపకాయ ఈ కలుపుతున్నారు రెండు చూడండి. మిక్స్ చేసి తాలింపు చేసుకోవటమేనా? నేను మామూలుగా చింతకు అమ్మ దీంట్లో ఏమేమి వేసావు? టమాటాలు మొత్తం చెప్పు. తిరగదొక్కుతారు. ఏమేమి చింతకాయ వేసావు? ఏమేమి వేసావు? మళ్ళీ ఈ చింతకాయలు 2 కిలోలు, టమాటాలు 2 కిలోలు, పొండు మిరగాయలు 2 కిలోలు, దాంట్లో మెంతులు 100 గ్రాములు, దాంట్లో 1/2 కిలో చేదు రవ్వ 100 గ్రాములకి. తెల్లుల్లిపాయలు. ఎందుకు వస్తాయి అమ్మాయి? 6 కిలోలు మొత్తం. చింతపండు 3. 7 కిలోలు అవుతాయి. పండు మిరకాయలు 3, చింతకాయ 2. ఆడేలేమ్మా, కత్తి చేస్తాకమ్మా. మీది ఎక్కడండి? మీది ఎక్కడండి? అక్కడ వస్తుంది, నేను చెప్పలేదు. మీదే ఊరండి? మా దోరణాలండి, శ్రీశైలం దగ్గర. మీరు ఇక్కడ గుంటూరులో ఉంటారు? మేము గుంటూరులో ఉంటున్నాం. ఇక్కడ చింతకాయ ఇటు పచ్చడి తిరగండి, మొహం వచ్చామండి. చూపియండి. నేను చూపెట్టండి మొఖం. మొన్న కనిపించారు గాతలో చెట్టుకి పెడతా. పొద్దుకూకులా ఒకసారి ఆ, పొద్దుకూకులు కనిపించదు. మా ఫ్రెండ్స్ కి మా చుట్టాలకి చూపిరా. ఆ? మీరు ఇక్కడ పని చేస్తారా? ఇక్కడ పని చేస్తా. పని చేస్తా చింతకాయ పచ్చడి నూరుతుంటే చూద్దామని వచ్చాము. ఎట్ట మా పిన్న పచ్చడి నూరుతుంది. చింతకాయ పచ్చడి కట్ట కంట్లో కోసుకొని. టేస్ట్ బాగుందా? ఉప్పు చూసారుగా? మనం ఈ నవ్వుతా బట్టలు ఏం చేద్దాం. మన నవ్వుకే అమ్మా ఒకసారి స్మైల్. ఎప్పుడు నువ్వు సీరియస్ ఉంటే బాగా నువ్వు నవ్వుతేనే బాగుంటావు. ఎకరం పెట్టుకొని ఒక ఎకరం పెట్టుకొని అన్నం తిన్నావా? ఏం కూర? ఏం కొనే? ఈ ఇందాక పిల్లకి చెప్పింది ఏం రావాలి? చుక్కుడుకాయ దొండకాయ బెండకాయ ఇందాక అన్నిసార్లు చెబుతుంది. ఇంకెన్నిసార్లు చెప్పుద్ది మా ఓపిక లేకపోతుంటే పంచుకోలేక. మా అమ్మ లేకపోతే 7 పర్సెంట్లే లేవు. మా అమ్మ తోడు లేకపోతే అంతేగా. ఇదేం పచ్చడని పచ్చడి పెట్టినట్టు దీంతో ఇది కిలో ఉండదా? అవును, ఇది పక్కన పెట్టేసి అది సపరేట్గా ఉంచుకో. ఇంకా సపరేట్గా ఉండాలని నేను 3 కిలోలు పొండు మిరగాయలు తెచ్చింది. అది అన్నీ 2 నేనండి ఎప్పుడైనా కానీ పొండు మిరపకాయ పచ్చడి సపరేట్గా చూశాను, టమాటా పచ్చడి సపరేట్గా చూశాను, చింతకాయ పచ్చడి సపరేట్గా చూసాను. 3 మిక్సింగ్ ఇప్పుడేనండి ఫస్ట్ టైం. మీరు ఎప్పుడైనా చూసి ఉంటే ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో పెట్టండి. మాకైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఏమైనా తప్పులుంటే మాకు చెప్పండి. మేమైతే సంవత్సరం పెట్టుకుంటాం ఇదే రకంగా. ఉండిద్దమ్మా, సంవత్సరం ఉండిద్ది. మన ఫ్రెండ్స్కి కూడా టేస్ట్ చూపిస్తావా? మళ్ళీ మనం మిక్స్ చేసుకొని సూపర్. తాలింపు వేసుకుంటే తాలింపులో జీలకర్ర వేసుకొని, అది కరివేపాకు వేసుకొని, వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చికెన్ మటన్ కూడా పనికిరావు. సరే ఫ్రెండ్స్, ఒకసారి నాకు